ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభునామంలో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము. లూకా 12వ అధ్యాయము 36-37 వచనాలను చూద్దామండి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకుని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ 2 వాక్యాలలోనూ మన క్రైస్తవ జీవితము క్రీస్తును అనుసరించే వారముగా, క్రీస్తును ఎరిగిన వారముగా మనం ఎలా జీవించాలి అన్నది 2 విషయాలుగా ఇక్కడ చెప్పబడిందండి. మరి ఇక్కడ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతని తలుపు తీయుటకు, అనగా యేసు ప్రభువు మన వద్దకు వచ్చి మనల్ని ఎప్పుడు పిలుస్తారో, ఎప్పుడు ఆయన మనతో మాట్లాడతారో తెలియదు కనుక ఆయన ఏవైతే ఎలా జీవించాలని మనకి ఎలా అయితే ఈ వాక్యములు బోధిస్తున్నాయో ఆ వాక్యానుసారముగా జీవించటం ఒకటి. 2, రెండవ రాకడ ఉంది. ఆ రెండవ రాకడలో క్రీస్తుతో కూడా మనం జీవిస్తాము అనే నిరీక్షణ కలిగిన వారముగా ప్రతి క్రైస్తవుడు కూడా ఎదురు చూస్తారు. మరి ఆ రెండవ రాకడలో మనం ఎత్తబడే గుంపులో ఉండాలి. లేకపోతే ఆయన రెండవ రాకడ వచ్చినప్పుడు మనము సజీవులుగా ఎత్తబడతామనే ఈ నిరీక్షణ మనము కలిగి ఉన్నాము కనుక మనము దేవుని యొక్క పిలుపు ప్రకారము ఎప్పుడైతే ఆయన పిలుస్తారనే ఆ విషయము మనము తెలియదు కనుక ఆయన పిలుపు అందుకునే వరకు కూడా ఆయన యొక్క విధేయులుగా ఆయన చెప్పినటువంటి గుణగణాలను కలిగి మనము జీవించాలి అన్నది మనకు ఒక హెచ్చరిక అండి. మరి ఎలా జీవించాలి అని అంటున్నారంటే కొలస్సీలు 3 అధ్యాయము 1-3 వచనాలు చూద్దాము. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. ఇదండి, పైనున్న వాటినే వెదుకుడి అంటే ఈ లోకంలో ఉండే మన దైనందిన జీవితంలో ఎన్నో పరిస్థితులు ఉంటాయి. వాటిని దృష్టించక, అనగా వాటిలో ఉన్నటువంటి మరి ద్వేషము, అసూయ ఇలాంటి గుణగణాలు మన చుట్టూతో ఉన్న వాళ్ళలో మనం ఎన్నో చూస్తున్నాము. అవి ఏవి కూడా మనకి తగలకుండా క్రీస్తు కొరకు జీవించాలి. ఆయన ఎప్పుడు పిలుస్తారో ఆయన పిలుపు కొరకు నేను నిరీక్షణ కలిగి ఉన్నాను. ఆయన కనుసన్నలలో ఆయనకి బహు ఇష్టరాలుగా నేను ఉండాలనే వాంఛతోటి మనము పైనున్న వాటినే వెతకమంటున్నారు. ఎందుకంటే క్రీస్తుతోటి మనము లేపబడిన వారముగా, ఆయన రక్తంతో కడగబడి మనము ముద్రించబడిన వారముగా ఉన్నాము కనుక మనం పైనున్న వాటినే వెదుకుడి అంటున్నారు. తరువాత అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. క్రీస్తు దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చున్నారు. మనము కూడా ఆయనతో పాటు కూర్చుండటం అనే ఆ కృప మనం పొందుకుని ఉన్నాము ఇక్కడ ఉండగానే. అందుకని 3వ వచనంలో చెప్తున్నారు కదా, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఎలాగనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మన జీవం ఎక్కడుందండి? క్రీస్తులో దాచబడి ఉన్నది. కనుక ఈ భూలోక సంబంధమైన వాటి కొరకు మనం మనసు పెట్టుకోకుండా ఎప్పుడైతే దేవుని పిలుపు కొరకు నేను జీవించాలి అని ఈ లోక మాలిన్యమును మనము అంటకుండా జాగ్రత్త పడుతూ మనము జీవించినట్లయితే లూకా 12:37లో చెప్పబడినట్టుగా ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో, అనగా మన జీవన వైఖరిని ఆయన ఎప్పుడూ కూడా పరిశీలిస్తూనే ఉంటారు. కనుకనే ఎప్పుడు ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. మనల్ని అప్పుడు ఆయన మనతో కలిసి ఆయన ఏం చేస్తానంటున్నారండి, అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి మనతో ఆయన మనల్ని పరలోక రాజ్యంలో మనము తండ్రితో పాటు క్రీస్తుతో కూడా కలిసి మనము కూర్చుంటామనే మాటలో అర్థమండి ఇది. ఇక్కడ తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తానే వచ్చి మన ప్రభువే మన కొరకు ఈ లోకంలోకి వచ్చి ఈ లోకంలో ఉన్న మన నడవడిని చూసి మనని తనతో పాటు పరలోకము మనల్ని కూడా ఆయనతో పాటు సృష్టికర్త అయిన దేవునితో మనము కలిసి ఆనందించే ఆ యొక్క ధన్యత కొరకు లోకమాలిన్యము మనకు అంటుకోకుండా మన జీవన విధానంలో మనము దేవుని కొరకే జీవించాలని విధేయతతో దేవుని చిత్తములో మనం నడిచినప్పుడు ఆ రెండవ రాకడలో ఎత్తబడే గుంపులో మనం ఉంటామని మరి ఈ వాక్యాలు మనకు బయలుపరుస్తున్నాయండి. కాబట్టి మనం ఒకసారి ప్రార్థన చేద్దాం. ఎందుకునంటే మనం ఎంతో ఈ లోకంలో మనము భయముతో వణుకుతో జీవించవలసిన వారమని కూడా వాక్యంలో ఉంది.
కనుక ప్రార్థన చేద్దామండి. సర్వశక్తిమంతుడా, స్తోత్రం తండ్రి, జీవాధిపతి, ఈ లోకంలో మేము పాపము లేకుండా నాయన, పావురము వల్లే కపటము లేకుండా సర్పము వల్లే వివేకము కలిగి క్రీస్తు కొరకు జీవించాలనే స్థిర నిశ్చయితతో మేము ఉన్నాము తండ్రి. మమ్మల్ని మా శరీర బలహీనతలో ఎక్కడా పడిపోకుండా మేము మట్టితో చేయబడిన వారము కనుక పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాలో నివసిస్తూ మమ్మల్ని మా కుడి చేతిని మీ దక్షిణ హస్తంతో పట్టుకుని మీ చిత్తానుసారమైన జీవన విధానంలో మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూసినటువంటి వారిని మీరు ఏ సంఘానికి చెందినవారైనట్లయితే మా సియోను ఫెలోషిప్ చర్చ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. సియోను ఫెలోషిప్ సిటీ చర్చ్ బషీర్బాగ్, హైదరాబాద్లో జరుగుతుందండి. భారతీయ విద్యాభవన్లో మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాము. ఆదివారపు ఆరాధన 9:30 గంటలకి ప్రారంభమవుతుంది. భారతీయ విద్యాభవన్, బషీర్బాగ్ నందు. వర్షిప్ ద్వారా, వాక్యం ద్వారా మీరు బలపరచబడి దేవుని రాజ్య సంబంధులుగా, దేవుని యొక్క పాత్రలుగా మీరు వాడబడతారని దేవుని యొక్క నామంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామండి. ఒకవేళ మీరు హైదరాబాద్ నివాసులు కానట్లయితే యూట్యూబ్లో సియోను ఫెలోషిప్ సిటీ చర్చి అని మీరు టైప్ చేసినట్లయితే మీకు మా యొక్క లైవ్ స్ట్రీమ్ 9:30 కల్లా ప్రారంభమవుతుంది. 9:30కి మీరు ఆరాధన ద్వారా, వాక్యం ద్వారా మీరు బలపరచబడతారని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మా లైవ్ కాస్ట్ ద్వారా మీ ఫెలోషిప్ సిటీ చర్చిని దర్శించమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామండి. థ్యాంక్ యూ.